వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మళ్ళీ మామిడికాయ పచ్చడితోటి వచ్చిందనమాట. అయితే ఇక్కడ క్వాంటిటీ కొంచెం ఎక్కువగా చేసినాం అనమాట. ఇదైతే నిజం చెప్పాలి అంటే ఇది ఆర్డర్ బేస్డ్ పచ్చడనే చెప్పొచ్చు. అండ్ చూసారా పచ్చడి మొత్తం ఊరిన తర్వాత ఎంత బాగుందో కలరు, క్వాంటిటీ చూడడానికైతే నాకైతే చాలా చాలా బాగుంది. అండ్ టేస్ట్ వైజ్‌గా కూడా ఆసమ్‌గా ఉంది. అండ్ ఆల్రెడీ పెట్టినాక కూడా మళ్ళీ పచ్చడి ఇక్కడ ఎందుకు పెట్టాము అంటే, మాకు తెలిసిన వాళ్ళు అంటే నాకొక సిస్టర్ తెలుసనమాట. ఆ సిస్టర్‌కి అంటే వాళ్ళు ఎక్కువగా పచ్చళ్ళు పెట్టుకోరు. 1, 2 సార్లు పెట్టాలని ప్రయత్నించినా గూడా 2 సార్లు గూడా పచ్చడి ఖరాబ్ అయిపోయిందనమాట. బూజొచ్చేసి. అండ్ వాళ్ళు పెట్టుకునే ఉద్దేశం లేక మమ్మల్ని పెట్టించమన్నారనమాట. అండ్ నేనైతే ఇక్కడ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వాళ్ళ ఫ్యామిలీకి సరిపోయే విధంగా ఇక్కడ పచ్చడి పెట్టామనమాట. అండ్ అన్నీ వాళ్ళే పంపించారు. ఆయిలు, జీలకర్ర, మెంతులు, కారము అండ్ మామిడికాయ ముక్కలు గూడా కొట్టిచ్చేసి ఒక బ్యాగ్‌లో ఇలాగా ముక్కల్ని కట్ చేసి మరి పంపించారనమాట. అండ్ వెల్లుల్లి ముద్ద గూడా వాళ్ళే గ్రైండ్ చేసి ఇచ్చారు. ఏమేమి సరుకులు పడతాయో మేము లిస్ట్ ఇస్తే దాని ప్రకారంగా మామిడికాయలకి వాళ్ళు పంపించారు. అండ్ ఒకటో రెండో తక్కువైతే మళ్ళీ మేము తెచ్చుకున్నాం అనమాట. క్వాంటిటీ ప్రకారం మామిడి ముక్కల క్వాంటిటీ ప్రకారం. అండ్ వాటన్నిటిని ఒక దాంట్లో వేసుకున్నాము. అయితే ఇక్కడ మిస్టేక్ ఏంటి అంటే వీళ్ళు తెలియక కొన్ని లైట్‌గా పండు బారిన మామిడికాయ ముక్కలు ఉంటాయి గదా! వాటిని గూడా కలిపారనమాట. అయితే మళ్ళీ మేము వీటిని క్లీన్ చేసుకునేసరికి మాకొక 2 అవర్స్‌కి ఎక్కువే పట్టిందనమాట టైము. ఇట్లా ప్రతి ముక్కని నీట్‌గా ఒక గుడ్డతో తుడిచేసి, లైట్‌గా పండిన వాటిని తీసేసి అండ్ జీడి పైన లైట్‌గా లేయర్ ఉంటది గదా! పేపర్ లాంటిది. వాటన్నిటిని తీసేసి గాలికి ఆరబెట్టేసరికి మాకు 2, 3 అవర్స్‌కి కంటే ఎక్కువనే టైం పట్టింది. అండ్ వాళ్ళకి తెలియక చాలా పెద్ద సైజులో ముక్కలు కొట్టించారనమాట. మళ్ళీ వాటిని మేము మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకున్నాము. కొంతమంది పచ్చడి పెడితే చిటికెలో అయిపోతుందనమాట. ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ లోపే టైం అయిపోతది. బట్ మాకైతే మేము ఎప్పుడు పచ్చడి పెట్టినా గూడా మాకు మినిమమ్ ఒక 5 అవర్స్ అన్నా పడతదనమాట. 5, 6 అవర్స్ కంటే ఎక్కువే పడతది నిజం చెప్పాలి అంటే. మామిడికాయ ముక్కలు మేమే కొడతాం కాబట్టి మాకు ఆ టైం ఖచ్చితంగా పడతది. అంతకంటే ఎక్కువే పడతది. కొంతమంది ఏంటంటే బయట కొట్టిచ్చేసుకొని అన్నీ అక్కడే క్లీన్ చేసుకొని వచ్చిన తర్వాత అన్నీ రా ఐటెమ్స్ కలిపేశారనమాట. కారము, ఉప్పు అన్నీ బయట నుంచి కొనుక్కొచ్చి కలిపేసేస్తారు. కానీ మేము అలా గాదు. అన్నీ వస్తువులు కొనుక్కొచ్చి వాటిని మేమే ప్రాసెస్ చేస్తాం. అంటే ఆవాల పొడి గాకుండా ఆవాలు తీసుకొచ్చి వాటిని ఎండలో కాసేపు బెట్టి వాటిని మిక్సీకేసుకోవడం. జీలకర్ర, మెంతి పిండి కొనుక్కొస్తారు. మేము కొనక రాకుండా వేయించి మేమే మిక్సీకి పడతాం అనమాట. అంటే అది ఎప్పుడో పట్టిన పౌడర్ గాబట్టి రెడీమేడ్ పౌడర్ తెస్తే నాకంత బాగా అనిపియదు. అందుకనే మేమే ఇలాగా పౌడర్స్ ప్రిపేర్ చేసి చేస్తామనమాట. అంటే టేస్ట్ గూడా చాలా అంటే చాలా బావుంటది. అండ్ ఇక్కడ ఈ పచ్చడికి ఎంత వరకు కావాలో వాటన్నిటిని పొడులు చేసుకున్నామనమాట. అండ్ ట్విస్ట్ ఏంటి అంటే ఫుల్ వర్షం పడుతుంది ఇంట్లో. అండ్ వర్షం పడుతుందన్న భయానికి ఎక్కడ ఈ పౌడర్‌లు చేస్తామో, చేయలేమో అన్న భయంతోటి 2 మిక్సీలు ఆన్ చేసి మరీ ఇక్కడ మేము పౌడర్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నామనమాట. అండ్ ఆవపిండి, మెంతిపిండి, జీలకర్ర పిండి. అండ్ ఈ ముక్కలనైతే ఒక ఇద్దరు, ముగ్గురు మనుషులు మొత్తం క్లీన్ చేసాము. దాదాపు ఇవి కేజీల వైస్‌గా చెప్పాలంటే ఒక 10, 15 కేజెస్‌కి పైనుంటాయి ఈ మామిడికాయ ముక్కలు. అండ్ మళ్ళీ వాటిని కట్ చేసుకొని క్లీన్ చేసే ప్రాసెస్ కొంచెం ఎక్కువ అనిపించింది. ఇక్కడ మాత్రం నాకు 2 ప్యాకెట్స్ ఆయిల్ పట్టింది. మేము పచ్చడి ఎప్పుడు చేసినా గూడా ఇలాగే చేస్తామనమాట. ఇది మా అమ్మ చేసే ప్రాసెస్. ఇలాగ ఆయిల్ హీట్ చేసిన తర్వాత జీలకర్ర, ఆవాలు అండ్ ఎండుమిర్చి చేస్తాము. ఆ వేడికి ఇవి ఆల్రెడీ వేగిపోతాయి. ఇలాగ వేడి మీద ఉన్నప్పుడే వెల్లుల్లి ముద్ద వేసుకుంటాం అనమాట. వెల్లుల్లి ముద్ద వేయగానే ఆయిల్ అనేది పొంగుతుంది. అలా పొంగకుండా ఆయిల్ కిందికి పోకుండా ఒక పెద్ద సైజు బాండీలో ఆయిల్ షిఫ్ట్ చేసుకొని ఇలాగ వెల్లుల్లి ముద్ద వేసేసి కలుపుతూ ఉండాలనమాట. అండ్ ఈ వేడికి వెల్లుల్లి గూడా మంచిగా వేగిపోతది. అండ్ సువాసన మాత్రం ఇల్లు మొత్తం నిండిపోతదండి ఈ పచ్చడి పెట్టే రోజు. ఖచ్చితంగా ఈరోజు ఏదో స్పెషల్ అన్నట్టుగా ఉంటదనమాట. ఆ జీలకర్ర, మెంతి పిండి వాసన, ఈ వెల్లుల్లి ముద్ద వాసన చాలా అంటే చాలా బావుంటది పచ్చడి పెట్టిన రోజు ఇల్లంతా గూడా. అండ్ ముక్కల్ని నీట్‌గా ఇలాగ తూర్చి పెట్టుకున్న తర్వాత మేము వీటిని కొలిచేసినాము. మా అమ్మ అయితే అందాజ అట్లా పెట్టేస్తదనమాట. తర్వాత అమ్మ పెట్టే దాని ప్రకారం మేము చూస్తే ఏంటి అంటే 4 కప్పుల మామిడికాయ ముక్కలకి 1 కప్పు కారము, ముప్పావు కప్పు ఉప్పు, అరకప్పు ఆవపిండి, పావు కప్పు జీలకర్ర పిండి, ఒక 50 గ్రాముల మెంతిపిండి.
మెంతి పిండి కొంచెం తక్కువగా వేసుకుంటాము. అండ్ అలాగే దాంతో పాటు వెల్లుల్లి వేసేసి మొత్తం ఈ పోపులో కలిపేసుకుంటాం అనమాట. అండ్ మామిడికాయ ముక్కలు ఇందులో వేసి కలిపేసి ఒక్క 3-5 డేస్ అలా వదిలేస్తే అప్పుడు ముక్కలోని పులుపు మొత్తం కారానికి పట్టి పచ్చడి మాత్రం చాలా అంటే చాలా బావుంటది. అండ్ వర్షం పడేటి రోజు మా పచ్చడి ఇలాగ హడావిడిగా పెట్టేసాం అనమాట. అండ్ టేస్ట్ మాత్రం సూపర్‌గా అంటే సూపర్‌గా ఉంది. అంతే ఇలాగ మామిడికాయ ముక్కలు వేసేసి పచ్చడి కలిపేసేయొచ్చనమాట. మీకు చూడ్డానికి ఇది కొంచెం డ్రై లాగా ఉండొచ్చు. కానీ ఊరిన తర్వాత ఆయిల్ మాత్రం ఖచ్చితంగా పైకి ఫ్లోట్ అయితదనమాట. అండ్ స్పూన్‌తో కంటే కూడా చేత్తో కలిపితేనే చక్కగా మామిడికాయ పచ్చడి కలుస్తది. అండ్ కలుపుతున్నప్పుడే మా అందరికి నోట్లో నీళ్లూరాయి. నిజం చెప్పాలంటే చాలా అంటే చాలా బావుంది పచ్చడి. అండ్ దీన్ని ఎత్తిపెట్టి ఒక 5 డేస్ వరకు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలనమాట. అండ్ కలిపిన ఇదే బౌల్‌లో వేడి వేడిగా అన్నం వేసుకొని, కొంచెం నెయ్యి వేసుకొని తింటే అసలు ఆ ఫీలే వేరే ఉంటది. ఘాటుగా కొత్తగా పెట్టిన పచ్చడి తింటూ ఉంటే ఆ టేస్టే వేరనమాట. అండ్ ఇక్కడ వెజ్ పచ్చళ్ళతో పాటు నాన్ వెజ్ పచ్చళ్ళు కూడా ఆర్డర్ మీద పెట్టి ఇస్తాము. అండ్ మీకు కావాలి అంటే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.